దావీదుకు కూడా అలాంటి కోరిక వచ్చింది. బెత్లెహేము బావిలో నీళ్లు తాగాలనుకున్నాడు. సరే, మామూలు రోజుల్లో తాగాలనుకుంటే పర్లేదు, కానీ అప్పుడు బెత్లెహేము చుట్టూ ఎవరున్నారు? ఫిలిస్టియల సైన్యం ముట్టడించింది. ఓ పెద్ద గ్యారిజన్ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. అంటే బావి దగ్గరికి వెళ్ళటం అంటే ఎవరిని దాటుకుంటే వెళ్ళాలా? ఫిలిస్టియలను దాటుకుంటే వెళ్ళాలా. చాలా కష్టమైన పని. అలాంటప్పుడు దావీదు కోరిక కలిగిందట. మరి దావీదు పెద్దగా అన్నాడో నెమ్మదిగా అన్నాడో ఎలా అన్నాడో మనకు తెలియదు, కానీ దావీదు మాట విన్నారంటే ఏం చేశారు ఈ ముగ్గురు? ఒక్కసారిగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. దావీదు మాట దావీదు ఏమని చెప్పాడా? వీళ్ళని పిలిచి మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పలేదు. కానీ వీళ్ళకి వీళ్ళే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు.